This is Rahul Vithala and welcome to the first episode of The Core Marketer. ద కోర్ మార్కెటర్ అనేది నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే డిజిటల్ మార్కెటింగ్లో చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అండ్ డెలివరబుల్స్ మాకు సరిగ్గా రావట్లేదు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏ కంపెనీకి ఎలా సూట్ అవుతుంది అండ్ స్టూడెంట్స్ విషయానికి వస్తే మేము డిజిటల్ మార్కెటింగ్ కెరీర్గా తీసుకుంటే ఫ్యూచర్లో మాకు ఫిచ్చింగ్ ఉంటుందా, కెరీర్ ఆప్షన్స్ బాగుంటాయా, శాలరీస్ ఎలా ఉంటాయి అండ్ ఒక బిజినెస్ మ్యాన్ పర్స్పెక్టివ్కి వస్తే మేము ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కనుక మేము వర్క్ ఇస్తే మేము పెట్టిన పెట్టుబడి మాకు కరెక్ట్గా రిటర్న్ వస్తుందా, ఇలాంటి వేరియస్ డౌట్స్ అనేవి డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాయి. సో ద కోర్ మార్కెటర్ కాన్సెప్ట్ వచ్చి ఇలా ఏ పర్సన్కైనా డిజిటల్ మార్కెటింగ్లో ఎనీ డౌట్ ఉంటే ఆ ప్రతి డౌట్ని క్లారిఫై చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. అండ్ నా పేరు వచ్చి రాహుల్ విఠాలా అండ్ నేను డిజిటల్ మార్కెటింగ్లో గత 15 ఏళ్ళుగా ఉన్నాను. అండ్ నా స్కూలింగ్ నుంచే ఈ కెరీర్ని చూస్ చేసుకున్నాను. నేను ఒక టెక్ బ్లాగర్ అండ్ రైటర్ని, కంటెంట్ క్రియేటర్ని. అట్ ద సేమ్ టైం ఎస్ఈఓ స్టార్టింగ్ ఎప్పటి నుంచి అయితే ఎస్ఈఓ మనుగడలోకి వచ్చిందో అప్పటి నుంచి నేను ఎస్ఈఓ స్టార్ట్ చేశాను. టెక్ రైటింగ్తో పాటుగా డిజిటల్ మార్కెటింగ్ నేను 2012 నుంచి స్టార్ట్ చేసి గ్లోబల్గా ఒక 3500+ కంపెనీస్కి నేనైతే వర్క్ చేశాను, ఇన్క్లూడింగ్ పాపులర్ బ్రాండ్స్ అన్నీ. మనకి ఏదైతే సెల్ ఫోన్ బ్రాండ్స్ అయితే ఉన్నాయో, నేను ఆసూస్, వన్ప్లస్, లెనోవో, రియల్మీ, హువాయి, ఇలా మెనీ కంపెనీస్కి నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కింద పనిచేశాను. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్నది ఒక ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. ఒక కంపెనీకి కావచ్చు, ఒక ఇండివిజువల్కి కావచ్చు, ఎవరికైనా డిజిటల్ మార్కెటింగ్లో ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ ఉన్నా దాన్ని క్లారిఫై చేసే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆన్సర్ అనేది దొరకాలి అనే ఉద్దేశంతో నేను ద కోర్ మార్కెటర్ అనేది స్టార్ట్ చేశాను. ఐ హోప్ మీకు అందరికీ ఈ కంటెంట్ నచ్చుతుంది అని నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ మీరు ఉంటే కనుక మీరు నన్ను ఒక క్వశ్చన్ కామెంట్ రూపంలో కానీ, లేదు అంటే నాకు పర్సనల్గా నా ఫోన్ కానీ, లేదు అంటే నా ఈమెయిల్కి కానీ మీరు పంపించవచ్చు. డిస్క్రిప్షన్లో నా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఐ హోప్ నెక్స్ట్ ఎపిసోడ్ ఒక మంచి వాల్యుబుల్ కంటెంట్తో అయితే నేను రావడానికి రెడీగా ఉన్నాను. సో డిజిటల్ మార్కెటింగ్లో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేయడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ సైన్ ఆఫ్.